మంది సతిపురుషులు ఏకాస్తులాయి బండిలో కొలువు తీరి భార్య భర్తలు ఎట్లా పోతున్నారమ్మా నిమ్మగా కాశీమల వాడుతున్న భద్ర కొడి దేవులు పూజలు చేస్తున్నారు కొల్లారి వాళ్ళు కడుతున్నారు అచ్చగల్లకు పుచ్చగల్లకు చోగులు సన్నాటకు పరదేశికి దానాలు పెడుతున్నారు ధర్మాలు పెడుతున్నారు ఎన్ని దానాలు ఏ దానం అడ్డుపడతలేదు ఏ ధనం అడ్డుపడతలేదు అడవిలోకెళ్ళి వంటి వల తేరుకుంటే ఎప్పుడు బయలుపోతున్నారో వాళ్ళు పోయే కవ్వల్ల పాడబడ్డ పరమేశ్వరుడు యాల మిగిలిందమ్మా వాళ్ళు గుడి వేడి కట్ట ఉండనే వాళ్ళు గుడి వేడి కట్ట ఉండరు
కసుపు తీసి బయట వారబోసి గుడిని శుద్ధి చేసి 10 ఏళ్ల పబ్బది బట్టి 5 ఏళ్ల హారది బట్టి పూలు పుష్పాలు అటువంటి ఒక్క శిలా విఘ్నం కాడ పోసుకుంటా దేవుణ్ణి వేడుకుందామా అని భగవంతుని ఎట్లా వేడుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు తండ్రి సంగమయ్యా కర్మలో కర్మ కోరుకున్న వాళ్ళకు తండ్రి కొడుకులాను ఓడి అడగవు ఎముల వాడలో వెలిసిన దేవాయి నాడు రాకన్నా అయ్యో తొమ్మిదిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా స్నానం చేసి నీ గుడిలో పూజ కట్టినావు లింగాన రూపాయేసి సంపాన కోడలు వచ్చి గుంటగట్టులో వెలిసిన దేవతలు అయ్యో గంగరెడ్డిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా ఏదో కూడా నీ దొప్పుడు పాడవాడా అచ్చిన కాంచెల్లి నువ్వు అన్న కాడ నేను మొక్కుతానా
నాది ఇవారకే పెద్ద బొక్కాయ ఇవారకే నాది పెద్ద బొక్కాయ నా బొక్కిరుగుతా నాకు ఎవరన్నా పెట్టాలని చూస్తాను నా మొగడు ఇవారకే అనుమానం కొట్టు మనిషి ఈ దుప్పల పోయిపోయాక ఇంటి వెనక నన్ను ఎన్ని కొట్టాలా ఎన్ని తిట్టాలి అనుమానం కొట్ట మనిషి నేను ఎక్కడ దొంగతనం చేసిండ్రు మొక్కుతానవ్వా అచ్చన కాదు ఒక్కటే బొక్క బోర్రమని మొక్కుతాను తండ్రి నీ బాధ్యత ఎక్కడ భగవంతా చెప్పరా ములుగు జిల్లా నీది తల్లి తాడువాయి మండలం పెద్ద బిడ్డ సారాలమ్మ చిన్న బిడ్డ నాగులమ్మ ములుగ చెట్టు వనములాట మూడు ముల్ల సీరేలాట జారు జారు బండాలాట దంపన్న వాగుల తల్లి ఎత్తు వెళ్ళారుంది ఎదురు యాటాలే తల్లి భగవంతు ఈ జగన్నాథము రామకృష్ణ పాయి మాపల రామేశ్వర మహేశ్వర గరడ కంఠమాల గంగధర అన్ని దేవుళ్ళ పూజలు చేసి గుడి వేడి గచ్చి గుళ్ళ పూజలు చేస్తున్నాం తండ్రి అని భార్య భర్తలు ఆ యొక్క గుడిలో ఉన్న నిండు మనసుతోటి పూజలు ఎత్తున్నారు దేవుడి ఏనాడు కళ్ళ చూసిండు అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా ఆవు కన్నీరా గోవు కన్నీరా ఏనాడు దేవుడు కళ్ళ చూసను అందుకే అంతరావా పొట్ట పొట్టగిట్ట మన్న తిట్టగా ఒక మాట ఏ పుట్టరు ఏ పావులు ఏ చెట్టుకి ఏ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉన్నది అదృష్టం మాత్రం ఎడగొట్టాడు ఏమన్నాడు దురాదృష్టం అంతుంది భార్యలాంటి ఎవరి తరం కాదు భార్య భర్తలు పోయేతో వాళ్ళ ఊళ్ళేకి పేరు గుడిని కళ్ళ చూసిండు గుడి బయటకి వచ్చి ఎండి దద్ద పట్టి బంగారు పార పట్టి గుడి లోపల కష్టమని తీసి బయట ఎత్తిపోసి గోళ్ళు శుద్ధి పెట్టి గంధాలు గాలి చేసి ఎదురు బండారు ఎదురు పోసి పండు బండారు పార పోసి ఇద్దరు శుద్ధి పెట్టి ఆకి మీద పొగ పెట్టి పొగ మీద శుద్ధి పెట్టి శుద్ధి మీద శిరసు పెట్టి శిరసు కిందికి పెట్టి శిల్పాల మీదికి పెట్టి శంకరా ఎక్కడున్నవయ్యా గరల కంట మాల గంగదేడ పక్కన పార్తు గొప్పల గంగదేవి కోటి యంత్రాలు కోటి మంత్రాలు గలవాడ కింద పోయే సీమకు మీద పోయే పక్షికి అన్నం పెట్టే వరదాతను అంటారు తండ్రి ఓ తల్లి పార్వతమ్మ ఏ మంత్రి గన్నబిడ్డ ఇంపుగల్ల పార్వతి దక్షిణ గన్నబిడ్డ దయగల్ల పార్వతి మేన గన్నబిడ్డ నావేలు బంగారమా అంబల గన్నమ్మవే ముగ్గురమ్మల గన్న పూల కుటుంబ జగమిన లోకమాత కారుల గారుల ఒప్పున సంపూర్ణ సర్వాపు ఏ పాప నీ పేరు చెప్పగా నిలువల నామంచి కొడుకు తొలగించే దేవా దంగవయ్యా ఇరుసుల ఎల్ల చిట్టిపేటల చిన్నకాల పెద్దకాల కనకమ్మ పెద్దవాళ్ళ కనకదుర్గమ్మ సికింద్రవారం ఆకాలమ్మ ఎవరు తల్లి ఏనాడు కలకల కనిపిస్తా అంటే దేవుడు కూర్చుంది కంటే కళ్ళ కింద అవుతున్నదో అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలు ఉన్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా ఆవు కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీరా అని దేవుడు ఏనాడు వరిచేతుల వందన వేసిండో భూలోకన లోపల బుద్ధి వల్ల పట్ట ఉన్నది పేరు వల్ల పట్ట ఉన్నది చిరుకమైన పట్టణాన్ని పరిపాలన చేశారా చిరుకమైన మహారాజు వారి కనతల్లి సీతాలదేవి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు తాళవతి మహారాజు చిన్న కొడుకు సూర్యసేన మహారాజు పెద్ద కొడుకు పూలగా చిన్న కొడుకు శాపతి ఉండగా 60 ఏళ్ళకి ఎత్తున్నారు 70 ఏళ్ళకి తత్తున్నారు నాకిద్దరు కొడుకులతో బిడ్డ సంతానం కావాలా అని భార్య భర్తల గుడి లోపల పూజలు చేస్తున్నారు మరి వాళ్ళందరూ సంతానం లేదా దేవుడు ఏనాడు వరచతులు అంజన వేసను ఆ తల్లి కడుపు లోపల ఒక్క బిడ్డ ఫలం లేదయ్యా కొడుకు తోడ బిడ్డ ఫలం ఉన్నది ఇద్దరు కమల పిల్లగాళ్ళు పుట్టేది ఉన్నది ఈ మంటనం ఇస్తా లేకుంటే వెళ్ళి వస్తాను దేవుడు
తిరిగడి ఆపాగోడు బండారు పట్టిండు బండారి బండారగా మక్కల పుట్టింది మాల బండారు తిరుపల పుట్టింది ఇళ్ళ బండారు కాసుల పుట్టింది గచ్చబండ బండారు రారాజు మల్లయ్య బొమ్మల గల్లవా నీరమ్మ గన్న కొడుకు వంశమంతులు మల్లయ్య దేవదారు పూల వేసి తిరుపల ఓడికి మొక్కలు తిరుపల మొక్కి కైగవలు పోసి కందులు చేసి పట్టిగలు బండారు తెచ్చినవరా బావడం మల్లయ్య బండారు పని చేయాలని పిరికడి ఆ బాగబట్టి దండవాడురో దంగమయ్యవరా దేవుడే వచ్చిందా నా పాదాలు పట్టుకుని పదవాళ్ళు కొడుకుంటూ బిడ్డ అన్నాడు 20 కేసీ నెంబర్ 2 కేసీ బయటపడి మధ్య చూలయ్యా కట్టుకోనుకున్న వేడి వెళ్ళిపోయి లోపల కలిసి మధ్య మాట చేసి సంతానం ఒడిగట్టి వస్తారా అని బయలు ఎట్లా వస్తున్నాడు ఆజంగమయ్యా ఎట్లా వస్తాడు పొద్దు పోదు రెండు పొద్దులే భగవంతుడు గుడి ముందర పుట్టిందాట వాళ్ళు నా పేరున పూజ కడతారు వాళ్ళ పూజ భంగం చేసుకుని కావాలా అని గనగన 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 గంట కడుపుల మంట 3 సోలు పెడుతుంటా మూలకు వంట అప్పులు పడతే చెప్పుతోడు కొడతా ఇచ్చడోడుంటే ఇచ్చేదిస్తా ఆ గనగనం 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 ఎందుకు బిడ్డ మీరు తీసుకుంటారు జై తెలంగాణ అంటారు లేని చూడన్న బాధ్యత రారా భయపడతారు జనాలంతా
బిడ్డ వాళ్ళకున్నప్పుడు మనకిచ్చిర్రు, మనకున్నప్పుడే వాళ్ళకి ఇస్తాం. మనకిచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేదా కావాలి. పీక్కపోని ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. బాగా మటన్ తో తిన్నాక శ్రీరామ జయ రామ జయ జయ రామ. మటన్ కాదురా, తలకాయ పొక్క ఫ్రై చేసి మంచిగా. ఒక్కసారి అంటారా? ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా. బాగా తలకాయ పొక్కుతో తిన్నాక తలకాయ పాలు బాగా ఫ్రై చేసిర్రు. ఫ్రై చేసి తలకాయ పొక్కుతో తింటామంటే తలకాయ పొక్కు తిన్నాక శ్రీరామ జయ రామ జయ జయ రామ అంట. ఎవరు మేము తిన్నావా? రెండు ఇస్తారు, నువ్వే నాశనం చేసినావు. బిడ్డ కథోళ్ళు అంటే మీ పప్పుతో తినంటే నమ్మరు చూడు వచ్చిన వాళ్ళు. కథోళ్ళు అంటే బకెట్లో మటన్ తీస్తాండ్రు, తలకాయ పొక్క తీస్తాండ్రు, బోడి తీస్తాండ్రు. అది సరిపోకుండా కోడిగుడ్లు ఉడకబెడతాండ్రు. నాటుకోళ్ళు కూడా అండి పెడతారు కథోళ్ళ కంటే. వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ ఏమని అంటారా? ఇగో కాదు గాని దాసి గుడి ముందడికి ఎవరో వచ్చి పోయి కూర్చోబెట్టి రాపోవే. గుడి ముందర పోయి కనకన గంట ఎందుకు కొడుతున్నావు అంటున్నావా? గంట నేనెందుకు కొట్టినావా? నాకు గంటలు తెలియదు, గుంటలు తెలియదు. నేను గంటలు కొట్టలే. ఎవరో జంగమయ్య వచ్చి గంట గంట కొడతాండ్రు. గంట కొడతాంటావు. ఎవరో జంగమయ్య వచ్చిండు. ఇప్పుడు బొట్ట అంతా పొడుగు బొట్టు జంగమయ్య పెట్టి నన్ను పెట్టుకున్నావా? ఏం చేయనవా? ఇది చెవుటకు అంత కారిపోతుంది కాదు కానీ జంగమయ్య వచ్చింది కనకన గంట కొడతాను. ఉల్లు అనుకున్నాడా, పల్లి అనుకున్నాడా, లేచిన కళ్ళం అనుకున్నాడా? జంగమయ్య పెట్టుకుని దానం పెట్టద్దాంప. బిడ్డ రమ్మాని దాసి పూలవత్ర వీసుకుని గుళ్ళకెళ్ళి కూడా ముందడిగా తీగో అయ్యా జంగమయ్యా. గుడిలోన పూజలు చేస్తా అంటే గుడి ముందడికి వచ్చి గనగన గనగన గంట కొట్టినవు నానా. ఆకు అటువంటి రాజ్యం ఎక్కడ, దేశం ఎక్కడున్నదయ్యా? ఎందుకంట వచ్చినావు రంగమయ్యో? నీకు పాలి కలిగినది చేసుకున్న భర్త చేతి దెబ్బ వచ్చింద బిడ్డ. ఉంటారో దాచుకోవాలి బిడ్డ. రోగం వస్తే డాక్టర్ చూసుకోవాలి. కథ వచ్చినప్పుడు భగవంతుని చెప్పుకోవాలి. నీకు ఏమి కష్టం వచ్చింది, ఏమి బాధలు వచ్చినాయి, బాధలు నాతోటి చెప్పవే నాకన్న బిడ్డ. అయ్యా జంగమయ్యా రామ వై రామ 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 జంగమయ్యా జంగమయ్యో కడుపులోనా జంగమయ్యా ఇద్దరు కొడుకులు ఉండేవో నాయనా జంగమయ్యా. ఇక్కడి దగ్గర సిలకపోయి పట్ల వెళ్ళి నా భర్త సిలకపోయిన వారాలు. నా పేరు సీతాదేవయ్యా. నా గర్భసాన ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు బాలవతి రాదు, ఆ చిన్న కొడుకు అటువంటి సూర్యవతి రాదు, పెద్ద కోడలు పూలవతి, చిన్న కోడలు చామంతి దేవయ్యా. ఏం కావాలి బిడ్డ? నా ఇద్దరు కొడుకుల కూడా ఒక్క బిడ్డ సంతగా సంగమయ్యా సంతానం
సంతానం లేకుంటే గుడి లోపల చచ్చిపోతాను ఏనాడు దండం పెట్టను కొడుకులతోడ బిడ్డ బలం లేకుంటే భార్య భర్త గుడి లోపల చచ్చిపోతాను బిడ్డ శక్తి సాధించేది ఏమున్నది బతుకుంటే బలసాగిని బతకాలంటారు కొన్ని రోజుల కట్టం ఉంటది కొన్ని రోజుల సుఖం ఉంటది కట్టమే కన తల్లి సుఖమే మనమన్న తల్లి 15 రోజులు వెన్నెల 15 రోజులు అమాస వెన్నెల వెలుగన్నది బిడ్డ అమాస ఇక్కడ అన్నారు ఎన్ని రోజులకున్న కూటి కొరకే ఎన్ని రోజులకు నీ దిక్కువల్ల చేత కాడి కొరకే లక్షాధికారైన లవణం అన్నవే తింటడు కాని మెరుగు బంగారం ఎవడు మింగ ఓడు బిడ్డ ఓ బిడ్డ సీతాదేవిని అన్న ఒక్క బిడ్డ బలం లేదు బిడ్డ కొడుకుతోడ బిడ్డ ఇద్దరు కవల పిల్లగాళ్ళు పుట్టినాక 3 నెలల పిల్లగాళ్ళు అయినాక భార్య భర్తల బిడ్డ ఏడు బాధలేస్తాయి బిడ్డ ఎన్ని బాధలు వచ్చినా మంచిదే తండ్రి సీతమ్మ బాధలు సిరిదేవి కట్టాలి ఎల్లమ్మ ఎల బాధలు వచ్చినా మంచిదే తండ్రి నా చేతి లోపల చేస్తే ఈ మంటలో సంతాన పరవడి కడతా అది లేదంటే వెళ్ళిపోతానే నాకన్న బిడ్డ వచ్చిన సంగమ ఏమన్నాడు ఓ బిడ్డ సీతాదేవి నీ గర్భవాసం లోపల నీ ఇద్దరు కొడుకులతోడ మళ్ళా కొడుకు బిడ్డ పుట్టినాక నీ ప్రాణం పోతుంది అన్నాడయ్యా తల్లి సీతాదేవి అందుకే అన్న కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద బట్ట వైల కావాలి నా గర్భవాసం లోపల నా ఇద్దరు కొడుకులతో నాకు మళ్ళీ కొడుకు బిడ్డ ఉడుతుంది అన్నాడు నా ప్రాణం వేరే మంచిది నా భర్త ప్రాణం వేరే మంచిది అని గా తల్లి సీతాదేవి వచ్చిన సంగమయ్య సేతు లోపలనయ్యా ఆ తల్లి సేతు లోపల చేయ్యా నా బిడ్డ కొడుకు బిడ్డ పుట్టినాక నా ప్రాణం వేరే మంచిదే నాకు కొడుకు బిడ్డ సంతాన బల ఓడి కట్టం అంటుంది ఆ సీతాదేవి సంగమయ్య కళ చూసిండు ఓ బిడ్డ సీతాదేవి ఎన్ని బాధలు వచ్చినా మంచి చేస్తా అన్ని బాధలు కోర్చుకున్నా చేతి లోపల చేసిన బిడ్డ ఇక పట్టు అన్నాడు పాలవైతేరా చేతుల కిందకి కాకోల కన్ను ఈ పిట్టోలు నోరు బిడ్డ చూడ బిడ్డ చెట్టు అనుకున్నా చెట్టు దెబ్బ కొట్టి ఎండు కొండల చేరాడు భగవంతుడు రంగమయ్య పలమోడి గట్టి గడుపుడు బిడ్డ ఎండు కొండల ఏనాడు ఉంటేందో గుడిగాడి కన్న తల్లి అంగట మన దేవుడు పలమోడి గట్టంగనయ్యో అయ్యో సప్పట్టు కొట్టమంటే ఎవరైనా సప్పట్టు కొడుతున్నారా ఇక సప్పట్టు కొట్టే కాలం సర్వనాశనం అయిపోతున్నది పైనండ బట్ట కట్టుకొని బుద్ధిమాడు చెప్తే ఏ ముసలి తింటాను ఏ ముసలోడు తింటాడు ఏ పోరింటాను ఏ పోరడింటాడు అదే సాయంత్రం 6:30 అయిందంట చాలు టీవీ కూడా వస్తున్నట్టయితే మొయ్యి రేకులు ఇస్తారాకులు తూర్పుకెళ్లే రైలు పనవడికి వెళ్లే బస్సు మిస్సమ్మ తుస్సమ్మ కోడలా కొడుకు పిల్లవాడ కోడలు కొడుకు పిల్లంగా గుండె మంది పిల్లం అవుతుందా మనసు మమత మౌన రంగం స్వాతి చినుకులు అత్తారింటికి దారెల్లి మదనమ్మ ముక్కు పుడక కార్తీక దీపం ఇక మళ్ళా పేరు కార్తీక దీపం మళ్ళా స్టార్ట్ అయింది మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అయిన కార్తీక దీపాన్ని మళ్ళా సొల్లు దక్కుతున్నారు బ్రహ్మముడి పంచమి శ్రీనయిని గృహలక్ష్మి గుప్పడంత మనసు మామగారు మావుడాకులు ఆగో చిన్ని ఏమన్నంటే సీరియల్ లెక్కగా పడుతున్నారు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టిన వాళ్ళ రోగాలను సప్పట్లు కొట్టిన వాళ్ళ మీద పడతాయి ఇక మీ ఇట్టం వచ్చేది అటువంటి ఒక్క సద్దుల బతుకమ్మ పండుగ సప్పాట్లు కొట్టిన వాళ్ళకి కీళ్ళ కాడికి లూసిపోతాయి దగ్గు వర్షం బట్టి ముక్కు పొట్టితో గోళలు గారట అంత బయటకు తీసేది అంటారు ఈ చేతి అంటారు అంత ఇటింత అటింత అవుతుంది అటు ఎక్కడెవ్వలే అని చూసినా కాబట్టి నాకుడే అవుతుంది
అట్లా కాకున్నా అటువంటి సద్దుల బతుకమ్మ పండుగ బతుకమ్మలు వంచబోయి ఆట ఆడివా ఆ బతుకమ్మలు ఆడబెట్టి సప్పట్లు కొట్టుకుంటా పాట పాడతాందుకు చేతులు ఎట్ట పెట్టుకుంటే చేతులు గిట్టనే పడిపోతాయి. అట్లా కూడా కొట్టపోతే కొత్త కరోనా చుట్టుకుంటది నా తల్లులారా. భయానికి సప్పట్లు కొడుతుర్రే ఉన్నారు కానీ భక్తికి ఎవరైనా సప్పట్లు కొడుతున్నారా? గుడికాడి ఆ తల్లి సంతాన బలం ఒడిగట్టుకొని భవనాల వేడికి బయలుపోదామని ఎట్లా బయలుపోతున్నారు భార్య భర్తలేమో.